హాయ్ అండి. పానీపూరి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఇలాంటి పానీపూరిని బయట తినే బదులు ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఉదయం 9ంటికి ఇలా తెల్లబాట నీళ్ళు అయితే నానపెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే చేస్తున్నాను 4కి ఇట్లా. ఇప్పుడైతే ఒక కుక్కర్లో ఈ బఠానీలు వేసేసుకొని ఒక 2 బంగాళదుంపలు కూడా తొక్క తీసేసి వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకోండి. బఠానీలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేయండి. ఇవి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోగైతే ఒక మిక్సీ జార్లో గుప్పుడు కొత్తిమీర, పుదీనా, ఒక 3 వరకు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పిప్పేమీ లేకుండా వడకట్టేసుకోండి. ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ రసం అయితే ఇప్పుడు పిండుకొని పిప్పేమీ లేకుండా ఇందులో వేసేసుకోండి. అలానే కొంచెం కారము, సాల్టు, చాటు మసాలా, జీలకర్ర, ధనియాలు, మిరియాలు పొడి చేసుకున్న పొడిని అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. కావాలంటే సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈలోగా బఠానీలు కూడా ఉడికిపోయాయి కదా. ఈ బఠానీల్లోన ఈ ఆలునైతే తీసి పక్కన పెట్టేయండి. వీటిని అయితే కొంచెం పప్పు గుత్తు ఉంటుంది కదా, దాంతో జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఆలు కూడా వేసేసి కొంచెం ప్రెస్ చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరి మెత్తగా చేసుకోవద్దు, బాగోదు. ఇందులోనికి ఇప్పుడు సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిమిన పచ్చిమిర్చి, సన్నగా తరుముకున్న టొమాటో కూడా వేసుకోండి. ఇందులోని ఇప్పుడు కొంచెం కారము, జీలకర్ర, ధనియాలు, మిరియాలు పొడి చేసుకున్న పొడిని అయితే వేసుకుంటున్నాను. చాట్ మసాలా, కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. బఠానీలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. సన్నగా తురుముకున్న కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది, పానీ కూడా రెడీ అయిపోయింది కదా. వీటిలో అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా పూరి అయితే ఫ్రై చేసుకుందాము. వేడిగా ఉన్న ఆయిల్లో వీటిని వేసుకొని ఇలా పైకి అయితే తేలుతూ ఉంటాయి. ఇప్పుడైతే 2 వైపులు తిప్పుకొని వేపుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా తెచ్చుకున్నాను ప్యాకెట్, వాటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వీటిని కూడా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మైదా పిండి, కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకొని చపాతీ పిండిలాగా కలిపి వాటిని కూడా చిన్న చిన్న అప్పడాలా ఒత్తుకొని వాటిని ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. మాకు ఇంకా అంత ఓపిక లేదు, ఇంకా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే బయట షాప్స్లో దొరుకుతుంది. ఈ ప్యాకెట్ తెచ్చుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా పొంగుతాయి కూడా. పానీపూరి కోసం అయితే మా పిల్లలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.